తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అనూహ్య స్పందన వస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి రావాలంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. మహేంద్ర, మీరన్నట్టుగా రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. సమావేశంలో మొదటగా సమ్మిట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్లో కూడా మొత్తం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించినటువంటి వర్చువల్ కార్యక్రమాన్ని కూడా హాల్ 2లో తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ విస్ట్ సంబంధించి, హాల్ 3కి సంబంధించి ఏదైతే హెరిటేజ్ కల్చర్ ఫ్యూచర్ రెడీ టూరిజంకు సంబంధించినటువంటి అంశము, మరియు హాల్ 4లో కూడా అయితే ప్రొడక్టివిటీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిపై కూడా ఈ హాల్స్లలో ప్రారంభించారు. ఇక ప్యానల్ డిస్కషన్ కూడా నడుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎంపీగా ఉండి పోరాటం చేశారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఆనాడు పార్లమెంట్లో కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. మొదట యూత్ కాంగ్రెస్ నుంచి కూడా, ఎన్ఎస్ఏ నుంచి కూడా పోరాటం చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది? నేను 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంటుకు మేలో వెళ్ళిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మలి దశ పోరాటంలో పాల్గొనే అవకాశం వచ్చింది. పార్లమెంట్లో డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారి జన్మదినం రోజు తెలంగాణ ప్రకటింపబడ్డది. చాలా సంతోషం. దాని తదుపరి కొన్ని పరిణామాలు జరిగినా తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం మేరకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి, దేశవ్యాప్తంగా ఉన్న మిత్రపక్షాలను ఒప్పియడానికి, పార్లమెంట్ సభ్యులందరినీ ఎన్ని అంశాలున్నా ఆర్టికల్ 3 రాజ్యాంగంలో, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం మేరకే లోక్సభ, రాజ్యసభలో బిల్ పాస్ అయితేనే తెలంగాణ ఏర్పడుతున్న అంశం మేరకు ఢిల్లీ కేంద్రంగా మేము మా పార్లమెంట్ సభ్యులందరం కలిసి తెలంగాణ సాధన కీలక పాత్ర పోషించడం ఇది చారిత్రాత్మకం. సోనియా గాంధీ గారు మాత్రంతోనే తెలంగాణ సాధ్యమైంది. అందుకే తెలంగాణ తల్లిగా వారిని ఎప్పుడు కూడా గౌరవిస్తాం. ఈరోజు వారి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించినటువంటి సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షాలు, అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ రెండు కూడా, బీజేపీ ఏమో పిలిచి అవమానించారని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, మరొకవైపు బీఆర్ఎస్ మాత్రం ఇది రైజింగ్ కాదు ఫాలింగ్ తెలంగాణగా పోతుందని చెప్పేసి బీజేపీని అవమానపరిచి దగ్గర కిషన్ రెడ్డి గారు నిన్న స్వయంగా రిసీవ్ చేసుకున్నాం. ఎమ్మెల్యేలుగా వారు మరి అటువంటి పరిస్థితి అందరూ కూడా రాగలిగినారు. ఇక్కడ ఎటువంటి పోలీసుకు సంబంధించినటువంటి నియంత్రణలకు సంబంధించి కూడా ఏం లేదు. మరి తప్పకుండా రాజకీయంగా వాళ్ళు విమర్శ చేయాలనుకుంటే మనం ఏం చేయగలిగేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈరోజు జరుగుతున్న తెలంగాణ విషయంలో రాజకీయాలకు సమయం ఉంది. తెలంగాణ అభివృద్ధి విషయం లోపల అందరూ కలిసి రావాలని కోరుకుంటా ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ గురించి జరిగినటువంటి ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి. ఒకవైపు మీరేమో 3 ట్రిలియన్కి సంబంధించి చేరుకోవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. అది ఇప్పుడున్నటువంటి పొజిషన్లో సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు? తప్పకుండా. ఎప్పుడు కానీ అబ్దుల్ కలాం గారు చెప్తారు, కలలు కనాలని నిజం చేసుకోవాలని. మా శాఖకు సంబంధించి నిన్న జరిగినటువంటి చర్చలో 2047 వరకు జీరో ఎమిషన్, మొత్తం పొల్యూషన్ లేకుండా వాహనాలకు సంబంధించినటువంటి ప్రజా రవాణా వ్యవస్థలు తేవాలనేది ఒక సంకల్పం. 2 ఏళ్ల తెలంగాణకు సంబంధించి 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. మీ శాఖకు సంబంధించి ఎట్లా ముందుకు వెళ్లారు? ఏమేమి సంస్థలు? 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ప్రారంభించినాం. ఈరోజు 251 కోట్ల మంది మహిళలు 8,000 కోట్ల పైన అమౌంట్ తోటి ప్రయాణం చేసినారు. వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వచ్చే విధంగా, అదేవిధంగా ఉచిత ప్రయాణమే కాక బస్సు యజమానం కూడా చేసినాం. సో ఈ సందర్భంలో మహిళలందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా 2 సంవత్సరాల్లో కుల సర్వే నిర్వహించి బలహీన వర్గాలకు సంబంధించిన అంశంలో కూడా ముందుకు పోయినా. తప్పకుండా 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశమే తెలంగాణ చిత్తశుద్ధితో భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటుంది.